ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే 20 సంవత్సరాలు ఈ ఆఫీస్లో నేను రెసిడెన్స్ ఉండలేదు. ఎవరైనా నాయకులు రావచ్చు పోవచ్చు. ఈ ఆఫీస్ గురించి మీరు ఎక్కడన్నా అడగండి, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు బ్రహ్మాండంగా ఉంటుంది, మన గాంధీ భవన్ తీరు ఉంటుంది అంటున్నాడు. అవునా కాదా? మీరు గాంధీ భవన్ పోయినా మీ సీనన్న ఏం ఆఫీస్ కట్టిండి అదిలాబాద్ అంటున్నాడా లేదా? పువ్వుల సువాసన మనిషి యొక్క గుణము దాస్తే తాగది. గుర్తుపెట్టుకోండి. ఈ నుంచి ఆడదాకా రైలు డబ్బా దాకా ఆడ ప్రజల్ని కలిసి ఇక్కడ మీటింగ్లు పెట్టుకోడు, ఆడ అన్నదానం చేసుడు, అటు రక్తదానం చేసుడు, రైలు పట్టాల దాని నుంచి ఇటు దాకా నడుస్తూనే ఉన్నాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా రేవంత్ అన్న యొక్క వ్యక్తిత్వానికి మంచితనానికి ఫిదాయిగా, ఆయన రేవంత్ అన్న యొక్క మంచితనానికి నేను సెల్యూట్ చేస్తున్నా. ఆయన యొక్క మంచి మనసుకి, కష్టజీవన విధానానికి, బహు కష్టజీవి, జిద్దు మనిషి, పట్టిన పట్టు విడువడు బిడ్డ, మొండి మనిషి, మొండి గతం. అందుకనే కేసీఆర్ సర్కార్ని కూలగొట్టగలిగినటువంటి ధీరుడైండు. అందుకనే మన కార్యకర్తలందరికీ నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సక్సెస్ రావాలంటే, విజయం వరించాలంటే రేవంత్ అన్నలాగా జిద్ది ఉండాల, కసి ఉండాలి. అందుకే విజయం వస్తుందని దేవుడు ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకు గత 75 సంవత్సరాలల్లో ఎన్నడూ చూడని కానటువంటి అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అభివృద్ధి చేసి చూపిస్తారు. ముచ్చర్లలో 4th సిటీ కడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 4th సిటీ బ్రహ్మాండంగా 30,000 ఎకరాలలో 4th సిటీ కడుతున్నారు. ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఉత్పత్తి కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, హెల్త్ కేర్ కంపెనీలు, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇండస్ట్రీస్, అట్లా దాదాపుగా 10,000 పరిశ్రమల్ని ఆకర్షించేటువంటి పని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ముచ్చర్ల 4th సిటీ హైదరాబాద్ లో. అలాగే మన ఆదిలాబాద్ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద 107 గ్రామాలతో ఏర్పాటు చేసినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటుగా ఆదిలాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జైనద్ మండలం గ్రామాలు, బేల మండల గ్రామాలు, తాంసీ మండల గ్రామాలు, భీంపూర్ మండల గ్రామాలు, కలబడ మండల గ్రామాలు, ఇలా 107 గ్రామాలతోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, విజన్ 77 ఏళ్ళలో ఎందుకు కాలేదు మరి స్వాతంత్రం వచ్చినాక? ఇప్పుడు ఎందుకు అయింది? అది రేవంత్ రెడ్డి గారి విజన్. ఆ సంక్షేమ పథకాలు ఎక్కువ టైం పడి త్వరలోనే వాటి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా కేవలం ఒక సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అద్భుతమైనటువంటి పథకాల యొక్క ఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ అనేది కేటీఆర్ వచ్చింది. ఏం మారి ఓ సర్పంచ్ పోయిందా? కేటీఆర్ సభ తర్వాత పోయిందా? అది సచ్చిన పార్టీ, అది లేబడి. మళ్ళా గుర్తుపెట్టుకోండి. మీరు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఉదాహరణ చెప్పాను. ఒక్కసారి ఒక్క మర్రి చెట్టు కూలిందంటే, ఒక మినిస్టర్ చేసినోడు ఒక్కసారి కూలిందంటే అని జిందగీ లేవాడు. పేరు చేస్తా రాసుకోవాలి, మీ పేరు చేస్తా రాసుకోవాలి. నేను చెప్పాల్సిన పని కదా, పేరు ఉన్నదా? మీరే రాసుకోండి. మంత్రి చేసినోడు ఒక్కసారి కింద పడంటే లేచింటే మనం గుర్తు చేసుకోండి. మీరు చేసుకోండి మీరే. వాళ్ళు లేచిండా, వీళ్ళు లేచిండా, లేచిండా. ఒక్కసారి మంత్రి చేసినోడు కింద పడగానే కథం. ఇంకా వాడికి ఏం ఆశ ఉంటుంది? రోజు పొద్దున్న లేస్తే నా ముందట భజన చేసుకుంటే 300 మంది ఉంటుండే, ఇంకా 3 మంది కూడా వస్తలేదు. ఆ స్టేజ్ మీద మొత్తం కేటీఆర్ వచ్చిన సభలో స్టేజ్ మీద ఎవడు ఉండే? మొత్తం బోధలు అల్లవాడు ఒక్కరు కనిపించిందా? 2-3 ప్రజాబలం లేని వాళ్ళు 2-3 కనిపించాడు. ఒక్కడే కనిపించిందా? మరి ఎందుకు? పవర్ ఉండే అని ఆగిండ్రు తప్ప వీడేదో మంచిగా ఎత్తాడని ఆగిందే జోగురామన్న దగ్గర. ఈడుతో ఫాల్తుగా కానీ ఏదో ఇంటి దగ్గర పవర్ ఉన్నామని ఆగింది. తెలుసు, నాకు బాగా తెలుసు. కంది శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఏం పవర్ లేదు. ఎలక్షన్ కాకముందు ఏం పవర్ లేదు నా దగ్గర, ఏం లేదు.
ఎలక్షన్ అయినాక ఏం పవర్ ఉంది? ఏం లేదు. నేను సాధారణ మనిషిని, మీకెంత పవర్ ఉన్నదో నాకెంత పవర్ ఉంది అంతే. ఎందుకు ఇంత